ఊరి అధిష్టానానికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కాళిదాస మహాకవి రఘువంశము అని ఒక కావ్యాన్ని రచన చేశాడు. ఆ రఘువంశంలో రఘుమహారాజు గారి దగ్గర నుంచి రామచంద్రమూర్తి తర్వాత వచ్చినటువంటి లవకుశులు ఇతర రాజుల విశేషాలను కూడా ఆయన వర్ణించాడు. అందులో రామచంద్ర ప్రభువు ఆ రాజ్యాన్ని చేసి కొన్ని వేల సంవత్సరముల పాటు పరిపాలించిన తర్వాత సరయూ నదీ ప్రవేశం చేసి శరీరాన్ని విడిచిపెట్టేశారు. లక్ష్మణస్వామి మొదట సరయూ ప్రవేశం చేశారు. లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి ఉండలేని రామచంద్రమూర్తి సరయూ ప్రవేశం చేశారు. రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయనతో పాటుగా ఆ ఊరిలో ఉన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సరయూ ప్రవేశం చేసేశారు. ఇంతమంది కళ్ళ ముందు వెళ్ళిపోయిన తరువాత కుశుడికి ఆ అయోధ్యా పట్టణంలో ఉండబుద్ధి వేయలేదు. ఒక్కరోజు ఏకకాలంలో ఇంతమంది వెళ్ళిపోయారు కాబట్టి ఆయన ఆ ఏర్పడినటువంటి శూన్యాన్ని తట్టుకోలేకపోయాడు. అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తన పేరు మీదుగా కుశావతి అని ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. నిర్మించుకుని ఆ కుశావతి నగరంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఒక రోజు రాత్రి కుశమహారాజు అంతఃపురంలో ఉన్నటువంటి హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన ప్రతిరోజు కూడా అయోధ్యా పట్టణాన్ని విడిచిపెట్టేసిన అయోధ్యా పట్టణం యొక్క అధిష్టాన దేవతకి సంబంధించినటువంటి మంత్రంతో ఉపాసన చేసేవాడు ఆ దేవతని. ఆయన నిద్రపోతూ ఉండగా, ఆయన హంసతూలికా తల్పం మీద ఉండగా అకస్మాత్తుగా పక్కన వచ్చి ఒక స్త్రీ నిలబడినట్లుగా అనిపించింది ఆయనకి. గాజుల సవ్వడి, ఆమె పాదములకు పెట్టుకున్న మంజీరముల యొక్క ధ్వని విన్నాడు. విని కుశమహారాజు హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు అంతఃపురం. అంతఃపురంలో ఏకాంత మందిరం. ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం. ఆ హంసతూలికా తల్పం మీద ప్రభువు నిద్రిస్తున్నాడు. పరకాంత ఎవరో వచ్చి పక్కన నిలబడింది, తల్పం పక్కన. వెంటనే కుశమహారాజు గారు అన్నాడు, అమ్మా ఎవరు నువ్వు? ఇలా కాత్వం శుభే కస్య పరిగ్రహోవా అని అడిగాడు. కాత్వం శుభే, ఓ శుభప్రదమైనటువంటి లక్షణములతో కూడిన శరీరమున్నదానా? కస్య పరిగ్రహోవా, నీ చేతిని ఎవరు పుచ్చుకున్నారు? నువ్వు ఎవరి భార్యవి? కింత్వామమార్థం, నువ్వు ఇక్కడికి ఎందుకొరకు వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? నువ్వేం భయపడక్కర్లేదు. ఉన్న కారణం ఏమిటో ఉన్నట్లుగా యథార్థంగా చెప్పేసి. కానీ నేను నీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. రఘూణాం వసీనాం, రఘుమహారాజు గారి వంశంలో పుట్టినటువంటి రాజులున్నారే, వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు. వారు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, వాళ్ళు మనసులో కూడా పరకాంతని స్మరించారు. అటువంటి వంశంలో జన్మించానమ్మా, రామచంద్రమూర్తి యొక్క కొడుకుని. నువ్వు నా హంసతూలికా తల్పం మీద ఏకాంత మందిరంలో నేను నిద్రపోతుండగా దీని కొరకు వచ్చి నా పక్కన నిలబడ్డావు. అచక్షోమత్వా వశినాం రఘూణాం, నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు, ఎందుకు నిలబడ్డావు అంటూ ముందు జాగ్రత్త పడుతూ, మనఃపరస్త్రీ విముఖ ప్రవృత్తి, పరస్త్రీని మనసులో కూడా స్మరించవు సుమా, రఘువంశంలో పుట్టిన రాజులు అన్నాడు ఆయన. ఆవిడంది, నేను అన్య స్త్రీనైతే ఇంత పెద్ద రక్షణ వ్యవస్థని దాటి ప్రభువు నిద్రపోస్తూ ఉండగా అంతఃపురంలో ఏకాంత మందిరంలోకి ఎలా ప్రవేశిస్తాను? నేను అయోధ్యానగరాధిష్టాన దేవతను. నీవు ప్రతిరోజు మంత్రంతో నన్ను ఉపాసన చేస్తున్నావు. రామచంద్ర ప్రభువు ఇతరమైనటువంటి ప్రజలు అందరూ సరయూ ప్రవేశం చేసేశారని నువ్వు అక్కడ బెంగ పెట్టుకుని ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, కుశావతి అన్న నగరాన్ని నిర్మించి. కానీ ఇప్పుడు అయోధ్యా పట్టణం ఏమైందో తెలుసా? ఒకనాడు ఏనుగుల యొక్క ఘీంకారములతో నిండి ఉండేది. ఇప్పుడు బూజు పట్టి మట్టి పట్టినటువంటి ఏనుగుల బొమ్మలు ఉన్నాయంతే గోడల మీద. ఓ కుశమహారాజా, నువ్వు ఈ కుశావతి నగరాన్ని విడిచిపెట్టి తిరిగి అయోధ్యా పట్టణానికి రా. వచ్చి అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించు. ఆ నగరాధిష్టాన దేవతనైన నేను చాలా చిన్నపుచ్చుకున్నాను. రామయ్య అంది,
వెంటనే కుశమహారాజు హంసతూలికాదల్పం నుంచి కిందకి దూకి అయోధ్యానగరాధిష్టాన దేవత నన్ను ఆహ్వానిస్తోందని కుశావతీ నగరాన్ని విడిచిపెట్టి అయోధ్యానగరానికి వెళ్ళిపోయి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. అంటే మనకి ఎంత స్పష్టంగా ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది, ఆ నగరానికి ఉండేటటువంటి అధిష్టాన దేవత ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది, ప్రభువుకి కనపడుతూ ఉంటుంది కూడా అన్నదాన్ని కాళిదాస మహాకవి నిర్ధారించాడు. అలాగే శ్రీరామాయణ కావ్యము వేదోపబృంహణము, వేదములో చెప్పబడినటువంటి విశేషాలన్నింటినీ కూడా వివరించడం కోసమే వచ్చింది శ్రీరామాయణం. అందుకే శ్రీరామాయణం ఆది కావ్యం. ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎలా ఉంటుందో దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించిన నాడు వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించినట్టు అవుతుంది. అటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి కోసల రాజ్యాన్ని దాటాడు. ఆ పొలిమేర దాటుతూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి అయోధ్యానగరం వంక చూశాడు. చూసి ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, ఓ నగరాధిష్టాన దేవత తల్లి, నీకు నమస్కారం. నువ్వు అనేక మంది దేవతల చేత పరివేష్టింపబడి ఉంటావు. అటువంటి తల్లివి. నిన్ను నేను నమస్కరించి అనుమతి అడుగుతున్నాను. క్షేమంగా నేను మళ్ళీ వెళ్ళి క్షేమంగా తిరిగొచ్చి ఈ రాజ్యంలో ప్రవేశించేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడిగి ఆయన బయలుదేరాడు. అంటే మనకి శ్రీరామాయణం వంటి ఆది కావ్యం కూడా ఒక ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరి యొక్క అధిష్టానానికి నమస్కరించి వెళ్ళాలి. అలాగే మనం ఒక ఊరిలో ఉన్నాము అంటే ఆ ఊరి పక్కన ఉన్న నదీ జలాల్ని తాగి బతుకుతూ ఉంటాం. ఆ నదీ జలముల చేత సేద్యం చేస్తే వచ్చినటువంటి అన్నం తిని బతుకుతూ ఉంటాం. అందుకే మీరు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేద్దామని బయలుదేరుతున్నారనుకోండి, కాశీ అంటే గంగ పర్యాయ పదం, గంగా స్నానం అంటాం. కాశీ వెడుతున్నానండి, గంగా స్నానం చేస్తాను, అబ్బాయి ఎన్నాళ్ళకు వచ్చిందో అవకాశం అనకూడదు. కాశీ వెళ్ళి గంగా స్నానం చేసే ముందు యథార్థమునకు మీరు పక్కన ఉన్న గోదావరి స్నానం చెయ్యాలి. ఒకవేళ గోదావరి స్నానం చెయ్యలేకపోతే అథవా గోదావరికి నమస్కారం చెయ్యాలి. అమ్మా, నువ్వు పరమపావనివి, నువ్వు ఇచ్చిన నీళ్లు తాగి ఈ శరీరం నిలబడింది, నువ్వు పెట్టిన అన్నం తిని ఈ శరీరం నిలబడింది, ఈ శరీరం నిలబడింది కాబట్టి గంగా స్నానానికి వెడుతున్నాను, అమ్మా నన్ను గంగా స్నానానికి అనుమతించు అని అడగాలి. అడిగి పక్కనే ఏ నదీ జలాల్ని తాగి బ్రతుకుతున్నాడో, ఏ నదీ జలముల చేత సేద్యము చేసినటువంటి పంట నుండి వచ్చినటువంటి పదార్థాన్ని తిని శరీరాన్ని నిలబెట్టుకుని ఆ శరీరంతోటే తీర్థయాత్ర చేసి ఉత్కృష్టమైన స్థితిని పొందాలనుకుంటున్నాడో ఆ నదికి నమస్కారం చెయ్యాలి. అందుకని కులదైవము యొక్క నమస్కారము, ఆ తరువాత ఊరి యొక్క అధిష్టానములకు నమస్కారము, ఏ నదీ జలములను తాగి బ్రతుకుతున్నాడో ఆ నదికి నమస్కారము చేసి తీర్థయాత్ర సంకల్పం చెయ్యాలి. తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు 2 పెట్లు సర్దుకోవాలి. ఒక పెట్టి బాహ్యం, ఒక పెట్టి ఆంతరం. అందుకే అసలు తీర్థయాత్ర నిజానికి ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, తీర్థయాత్ర ప్రహృష్టమైనటువంటి మనస్సున్నవాడికి ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. కిష్కింధకాండ పూర్తి చేస్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, జగామలంకాం మనసా మనస్వి అంటారు. స్వామి హనుమ గురించి చెప్తూ లంకాపట్టణానికి మనస్సుతో ఆయన చేరిపోయాడు అన్నారు. అసలు మనసు ఉత్సాహభరితంగా ఉండాలి. ఒక పట్టణానికి మనం తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం అనుకోండి, ఒక 2-3 రోజుల ముందు నుంచే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నదాని గురించి పరమోత్సాహంగా మాట్లాడుకోవడం ప్రారంభం కావాలి. ఓ తిరుపతి వెడుతున్నారనుకోండి, ఆ తిరుపతి వెడుతున్నాం, ఏదో ఫలానా రోజుకి చేరుకుంటాం, చేరుకోగానే సాధ్యమైనంత తొందరగా మనం ఏదో ముందు మంగాపట్టణం వెడదాం, మంగాపట్టణం వెళ్ళి ఆ తల్లి పద్మావతీదేవిని దర్శనం చేద్దాం. పద్మావతీదేవిని దర్శనం చేయడంతో పాటుగా చాలా కాలమైంది ఎప్పుడూ చెయ్యలేదు, అబ్బా ఆ పద్మావతి కోనేరు ఇప్పుడు ఎంత చక్కగా ఉంచుతున్నారు, కాబట్టి మనం ఈసారి పద్మావతి కోనేట్లో స్నానం చేద్దాం. పద్మావతి కోనేట్లో స్నానం చెయ్యాలి కాబట్టి మనం వెళ్ళిపోవడం కాదు, ఓ తువ్వాలు
ఏదో ఓ పంచల్ చాపు ఇవి వేరుగా పెట్టుకుని అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకోవడానికి ఎక్కడుందని వెతుక్కోకుండా కాస్త కుంకం, కించిత్ విభూతి, వీటిని కూడా 2 పొట్లాలు కట్టుకుని పట్టుకెళ్ళాలి. కాబట్టి ఆ పంచల్ చాపులో ఓ విభూతి పొట్లం, ఓ కుంకం పొట్లం పెట్టుకున్నామా, మనం మంగాపట్నంలో చక్కా పద్మావతి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెడతాం. అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈసారి కుంకుమార్చన చేసుకునేటటువంటి అవకాశాన్ని పొంది ఒక్కసారి అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఆ అంతరాలయ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మవారికి దగ్గరగా ఆ తల్లి యొక్క వైభవాన్ని చూడాలి. ఆ తల్లి ఇలా పాదాల్ని చూపిస్తూ ఇలా అభయహస్తం పట్టి ఆ కళ్ళు, కామాక్షి కళ్ళు ఎలా ఉంటాయో అలా కనపడుతున్నటువంటి ఆ కళ్ళు, ఆ పెట్టుకున్నటువంటి చక్కటి బొట్టు, ఆ తల్లి కట్టుకున్న పట్టుబట్ట, ఆమె యొక్క పెద్ద చీర అంచు, ఆవిడ వేసుకున్న నగలు, ఆ తల్లి యొక్క కారుణ్య దృష్టి, ఇవన్నీ ఒక్కసారి చూడాలి. అమ్మ దగ్గర ఆ ప్రేమ, ఆ ఆనందం ఒక్కసారి పొందాలి. అబ్బా, పైన గజలక్ష్మి ఉంటుంది, ఒక్కసారి చేతులు ఎత్తి అమ్మవారిని ఆ గజలక్ష్మిని ముట్టుకోవాలి. వంగి గడపకి నమస్కారం చేసుకోవాలి. చక్కగా మనం ఆ దేవాలయంలో ఎక్కడ కూర్చుని కాసేపు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం, ఎక్కడ కూర్చుని కనకధారా స్తోత్రం చేసుకుందాం. ఆ బలరామకృష్ణుల దేవాలయం, ఆ పక్కన సుందరేశ్వర స్వామి దేవాలయం, ఇదంతా చాలా హడావిడిగా ఉంటుంది, భక్తులు తిరుగుతూ ఉంటారు. అక్కడ కూర్చుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఉన్న రక్షకులకు చెప్పి ఆ విమాన లక్ష్మి ఉన్నటువంటి ప్రాంతం ఆ పక్కన కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటుంది, అయ్యా ఒక్క 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని వెళ్ళిపోతామని చెప్పి మనం ప్రదక్షిణంగా వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు మౌనంగా మనందరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం. ఒక్క లక్ష్మీ అష్టోత్తరమే చదువుదాం. ఇంకక్కడి నుంచి మళ్ళీ కనకధార అవన్నీ కూడా చదివితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని లేచిపోదాం. అలా చేద్దాం మనం అని చక్కగా భార్య పిల్లలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారనుకోండి, అసలు తీర్థయాత్ర మానసికంగా ప్రారంభమైంది అని గుర్తు. అసలు తీర్థయాత్ర గురించి మానసికంగా సంకల్పం ఏమీ లేదు. ఎంతసేపు పెట్టి సర్దుకోవడం అంటే పెట్టి సర్దుకోవడానికే పరిమితం అయిపోయారనుకోండి, మీరు మానసికంగా క్షేత్రానికి వెళ్ళి అనుభవించవలసిన వాటి గురించిన ఉత్సుకత అసలు ఏర్పడదు. ఈసారి మనం తప్పకుండా ఓ పని చెయ్యాలి. ఈసారి మనం ఎలాగో ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి పుష్కరిణి స్నానానికి వెడతాం కదా, ఈసారి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి రోజు సప్తమి తిథితో కూడినటువంటి ఆదివారం హస్తానక్షత్రంతో వచ్చింది. గొప్ప అదృష్టం. కాబట్టి సూర్యనారాయణమూర్తి అభిషేకానికి కూడా వద్దాం. మళ్ళీ అక్కడ పుష్కరిణి స్నానం చేసేసి అలివేలు మంగాపట్నం వచ్చి సూర్యనారాయణమూర్తి గుళ్ళో అభిషేకం కూడా చూసి మళ్ళీ వెడదాం. ఒకసారి చక్కగా ఒకసారి మానసికమైనటువంటి ప్రణాళికని నిర్మాణం చేసుకున్నారనుకోండి, మనసు ఆర్ద్రతని పొందుతుంది, తడిసి ముద్దవుతుంది, భగవత్ స్పర్శని పొందుతుంది, ముందే అది ఉత్సాహాన్ని పొందుతుంది. నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన తిరుపతి వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విని నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, మనం నిద్రపోకూడదు సుమా, రేణిగుంట వచ్చిందంటే తిరుపతి వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు, రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే కొండలు కనపడడం మొదలు పెడతాయి. ఆ కొండలు బద్దలైనట్టుగా జేగురు రంగుతో రాళ్లతో కనపడతాయి పైన. అక్కడ స్వామివారి యొక్క నామం, స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి. ఆ దీపాలు వెలుగుతుంటాయి. దూరం నుంచి అసలు మనం ఆ 7 కొండల్ని జుర్రేసుకోవడంతో మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, రైల్లోంచి దిగినప్పుడు చెప్పులతో కాలు కింద పెట్టినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం గబగబా ఒక్క 4 అడుగులు ముందుకెళ్ళి ఆ రైలు పెట్టి దగ్గరే చెప్పులు ఇప్పితే దిగే వాళ్ళకి ఇబ్బంది. 4 అడుగులు ముందుకేసి చెప్పులు ఇప్పి ముందు తిరుపతి భూమిని చేతులతో ముట్టుకుని నమస్కరించి మళ్ళీ చెప్పులు వేసుకుందాం. తప్ప చెప్పులతోనే నడవద్దు. ఆ ప్రదేశం అటువంటిది, ఆ తిరుపతి పట్టణం అటువంటిది. శంకర భగవత్పాదులు, అన్నమయ్య, పురంధరదాస్ గారు, ఎంతమంది మహాపురుషులు తిరిగిన ప్రదేశము. కాబట్టి ఒక్కసారి మనం కాళ్లతో తొక్కే ముందు చెప్పులతో తొక్కకుండా పాదములతో స్పృశించే ముందు ఇంతకన్నా దిక్కు లేదని చేతులతో ముట్టుకుని నమస్కరించి చెప్పులు వేసుకుందాం. ఇప్పుడు కొడుకు వింటూ ఉంటాడు, కూతురు వింటూ ఉంటుంది, భార్య వింటూ ఉంటుంది. వింటున్నావా, మర్చిపోయి గబగబా వెళ్ళిపోకు, మనం అలా చేద్దాం అని. తిరుపతిలో ఉన్న నాళ్ళు తెల్లవారకట్ట కాఫీ గురించి మనం వెంపర్లాడద్దు. మొట్టమొదట దైవ దర్శనమే. ఒక్క 3 రోజులు
మనం అసలు కాఫీ ప్రసక్తి తీసుకురావద్దు. తెల్లవారి లేస్తూ తిరుమలలో ఉన్న నాళ్ళు మనం తెల్లవారకట్ట 4 గంటల వరకు నిద్రపోవడం, లేకపోతే మనకి ఏదో 300 రూపాయల టికెట్ ఉంది అర్చనానంతర దర్శనం ఉందని లేవడం కాదు. ప్రతిరోజు 3 అయ్యేటప్పటికి లేచి బయటికి వచ్చి కూర్చుందాం. స్వామి సుప్రభాతం వినపడుతూ ఉంటుంది. ఆ సుప్రభాతాన్ని కళ్ళు మూసుకొని మనసా ఆనందిద్దాం. మనకి నోటికి వచ్చు కదూ, వీలైతే స్నానాలు చేసేసి బయటికి వెళ్ళి మనం కూడా సుప్రభాతం చదువుతాం స్వామికి. లోపల గంటలు మోగుతాయి కదూ, కళ్ళు మూసుకొని మనసా వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేద్దాం ఆనంద నిలయంలో. అక్కడ ఉన్న 3 రోజులు మాత్రం మనం పావుతక్కువ 3కి లేచిపోతాం. రాత్రి తేలికైన పదార్థం తిని పడుకుందాం. ఎందుకంటే తొందరగా జీర్ణం అవుతుంది. బరువైన పదార్థం తింటే జీర్ణం అవ్వదు, అక్కడి నుంచి తొందరగా లేచిన ఇబ్బంది. అందుకని తక్కువ పదార్థం తీసుకుందాం. మీరిప్పుడు అక్కడికి వెళ్ళి ఉండేదానికన్నా ఇక్కడ నుంచే కలిసినప్పుడల్లా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనసు తడిసిపోతుంది. ఓ పాత్రలో నీళ్లు పోసి ఓ పంచి అందులో పడేశాను అనుకోండి, ముంచకుండా నేను పడేశాను అనుకోండి, అది క్రమక్రమంగా తడి పీల్చుకుంటూ బరువై నీటిలోకి మునిగిపోతుంది ఓ అరగంట అయ్యాక. అలా మీరు తీర్థయాత్రకి ప్రారంభం చెయ్యకముందే అసలు మనసు ఆర్ద్రమైపోతుంది, తడిసిపోతుంది తీర్థయాత్ర యొక్క ఉత్సాహంతో. అప్పుడు ఆ రైలులో కూర్చోవడంలో ఆనందం, ఆ వెళ్ళడంలో ఆనందం, ఆ కొండలు చూడడంలో ఆనందం, ఆ దిగడంలో ఆనందం, ఆ ఆర్ద్రత కల్పించలేదనుకోండి, తోటి యాత్రికులతో మీరు అసలు ఎలా సంతోషంగా క్రమశిక్షణతో మీరు ప్రవర్తించగలుగుతారు చెప్పండి? మీరు ప్రవర్తించలేరు. ఎందుచేత అంటే నేను ఇంత సున్నితమైన అంశాన్ని స్పృశించానని మీరు అనుకోవద్దు. వెంకటాచలం బయలుదేరాము అంటే దిగిన దగ్గర నుంచి ఎంత ఎక్కువసేపు మనం భగవత్ సేవలో గడపగలమన్న దాన్ని లెక్కలో పెట్టుకోవలసి ఉంటుంది. అలా లెక్కలో పెట్టుకోవలసి వచ్చినప్పుడు రాత్రి 11 వరకు సెల్ ఫోన్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, ఆ మిగిలిన పడుకున్న వాళ్ళు తెల్లవారి లేచి క్షేత్ర దర్శనం ఎలా చేయగలుగుతారు? ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోవాలి. తీర్థయాత్ర క్షేత్రములకు వెళ్ళేటటువంటి ప్రయాణ సాధనముల యందు యాత్రికులు నిద్రపోవడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళెవరో చిన్నపిల్లలైతే దోషం లేదు, పెద్దవాళ్ళు అసలు తోటి యాత్రికులతో మీరు మర్యాదతో ప్రవర్తించండి అన్న మాట ఎక్కడ ప్రారంభం అవుతుందంటే తిరుపతి వెళ్ళాక కాదు, తిరుపతికి బయలుదేరినప్పటి నుంచి. నేను ఆఫీస్ నుంచి వస్తూ 5:35కి శేషాద్రి ఎక్స్ప్రెస్ అక్కడ పెట్టుంటే రోజు చూసి అనుకుంటూ ఉంటా, ఎవరో మహానుభావులు అదిగో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ఎక్కేస్తున్నారు. రేపు ఈ పాటికి వీళ్ళందరూ సహస్రదీపాలంకార సేవలో కూర్చుంటారు. స్వామి ఊయలు ఊగుతుంటే అన్నమాచార్య కీర్తన వింటూ ఉంటారు, ఆ వేదం వింటూ ఉంటారు. నేను ఇలాగే పోతూ ఉంటాను ఆఫీస్ నుంచి. ఏమి భాగ్యవంతులు వీళ్ళు అనుకుంటూ ఉంటాను. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కే వాళ్ళందరూ ఇంచుమించుగా తిరుపతి ప్రయాణం కోసం వెళ్ళేవాళ్లే. మీరు తిరుపతి వెళ్ళేవాళ్ళు రైల్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు తెలుసున్న విషయం, అబ్బా ఏమి అక్కర్లేని విషయాలు, అందులో మళ్ళీ అవతల వాళ్ళ భక్తిని పాడు చేసే విషయాలు, లేకపోతే వివాదాస్పదమైనటువంటి విషయాలు, వీటిని స్పృశించకుండా స్వామి భక్తి, మహానుభావుడు ఎంతమందిని ఆదుకున్నాడు. ఆంధ్రదేశంలో ప్రతి వారి పేరుకి ఇంచుమించు వెంకట కలపకుండా ఉండరు. ప్రతి చోట కార్యాలయంలో ఉన్న పేరులో వెంకట ఉండదేమో కానీ ప్రతి వారి పేరులోనూ వెంకట ఉండదు. చాలామంది నన్ను చాగంటి కోటేశ్వరరావు అంటారు, చాలామందికి తెలియదు నా పేరు చాగంటి రాజావీర వెంకట బసవ కోటేశ్వరరావు అని. వెంకట ఉంది నా పేరులో, కాబట్టి వెంకట లేకపోవడం ఉండదు. ప్రతి వారి పేరులో వెంకట ఉంటుంది 199 మంది పేర్లలో. అంటే తల్లిదండ్రులు అంత భక్తితో ఆ బిడ్డని స్వామి ఇచ్చాడు అని వెంకట శబ్దాన్ని కలుపుకున్నారు. మా ఇంట్లో వెంకట అండి, మా ముత్తాత గారికి ఉంది, మా తాతగారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, నాకుంది. వెంకట శబ్దం అంత గొప్పది. వెంకటేశ్వర స్వామి గురించి మేము వెంకటేశ్వర వైభవోత్సవాలు చేసుకుంటాం వారం రోజులు. సుప్రభాతం ఎలా జరుగుతుందో తెలుసా? మేము తిరుపతిలో చూడలేదు కానండి, కాకినాడలో చూసాం.
అర్చకులు ఎలా వస్తారు, ఎలా ఆ తలుపులు తీస్తారు, ఎలా లోపలికెడతారు, సుప్రభాతం ఎలా చదువుతారు, సుప్రభాత వైభవం ఎలా ఉంటుంది, ఆ ఘంటామంటపంలో గంటలు ఎలా మోగిస్తారు, వాటి ప్రకంపనలు వస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇవన్నీ మీరు మాట్లాడుకుంటూ వెడుతున్నారు అనుకోండి రైల్లో, పడుకున్న తర్వాత కూడా అదే సంతోషంగా ఉంటుంది. ఆ యాత్ర చేసే వాళ్ళందరి మధ్య ఒకటే అనుబంధం ఏర్పడుతుంది. మనందరం కూడా కమలవాసిని మమ్ము కన్న తల్లి అని ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క బిడ్డలం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బిడ్డలం. అందరి మధ్య ఒక ఐకమత్యత ఏర్పడుతుంది, ఎంతో అన్యోన్యత ఏర్పడుతుంది. అక్కర్లేని విషయాలన్నీ రైలు బండిలో మాట్లాడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి కూడా న్యూస్ పేపర్ పట్టుకెడితే మనసు ఆర్ద్రతతో ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? తీర్థయాత్ర అన్నది ప్రధానంగా దేనికి అంటే శరీరాన్ని సాధనంగా చేసుకుని మనసుని ఆర్ద్రత చేత తడపాలి. అలా తడపకపోతే చంచలమైనటువంటి మనస్సు కదిలిపోతుంది. కదిలిపోయి అక్కర్లేని విషయాలు అది ఏది పట్టుకుంటుందో అదే పట్టుకుంటుంది. శంకరులు అంటారు శివానంద లహరిలో, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వతతి జడితి స్వైరమభిత కపాలిన్ విక్షోభే హృదయ కపిమత్యం చపలం దృఢం భక్త్యా భక్త్యా శివభవదధీనం కురు విభో అంటారు. మనసు చించలం. ఆ రైలు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి, తిరుమల వెళ్ళండి, అది ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అక్కర్లేని విషయాలు తీసుకొస్తూ ఉంటుంది, అక్కడ కూడా అవే చర్చ చేస్తుంది. ముందు నుంచి తడపడం మొదలు పెడితే తప్ప యాత్రయందు ఆచారకాండ పాటించడం, మనసుని సువ్యవస్థితం చెయ్యడం సాధ్యమయ్యే విషయాలు కానే కావు. అందుకే చక్కగా ఏమీ అక్కర్లేదు. మనకి శాస్త్రం చెప్పిన మాట గోవిందేతి సదా స్నానం. ఎప్పుడూ స్నానం చేసిన వాడితోటే సమానం. ఇప్పటికిప్పుడు మళ్ళీ స్నానం చేసి కూర్చున్నటువంటి స్థితి కల్పింపబడాలి అంటే గోవిందనామం చెప్పుకోవడమే. గోవిందా గోవింద. కాసేపు చక్కగా గోవిందనామం చెప్పుకోవడం, భగవత్ సంబంధమైన విషయం మాట్లాడుకోవడం, రామనామం చెప్పుకోవడంతో ప్రారంభం చేసి తీర్థయాత్రని ప్రారంభం చేశారనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలను మళ్ళీ ఒక్కసారి సింహావలోకనం చెయ్యండి. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కులదేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఆ నగరాధిష్టాన దేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు పక్కనే ఉన్నటువంటి నది యొక్క అనుమతి, ఆమెకి కృతజ్ఞతావిష్కారం చేసి బయలుదేరేటప్పుడు తప్పకుండా ఒక అలవాటు చేసుకోండి. మా చిన్నతనంలో ఎక్కడికైనా తీర్థయాత్రకు బయలుదేరితే నాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా పెద్దవాళ్ళు నించోపెట్టి శ్లోకం చెప్పించి ఆ బయలుదేరండ్రా అనేవారు. ఇప్పటికీ అదే అలవాటు మనం ఈ దేవాలయం నుంచి తీర్థయాత్రకు బయలుదేరే ముందు చేస్తుంటాం. అందరం కలిపి ఆ శ్లోకం చెప్పి బయలుదేరుతాం. ప్రారంభంలో అథవా ఏదీ రాకపోయినా ఏ విఘ్నం రాకుండా పూర్తవ్వాలి అని గణపతికి ప్రార్థన చెయ్యాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణ్యాదపి. ఒకవేళ మిగిలిన వాళ్ళకి రాకపోతే ఒక్కళ్ళు చదివితే చాలు. ఎప్పటేట్టు శృణ్యాదపి, విన్నా చాలు. ఎప్పటే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. అది చదువుకుని బయలుదేరారనుకోండి, విఘ్నేశ్వరుడు కటాక్షించి ఎక్కడా విఘ్నం లేకుండా కాపాడతాడు. అథవా అంతమేం చెప్పలేమండి అన్నారనుకోండి, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. దేవి భాగవతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన అమృత గుళిక. సర్వదా సర్వదేశేషు, కాలమునందు దేశమునందు, సర్వకాలములయందు సర్వదేశములయందు అమ్మా పాతుత్వాం భువనేశ్వరి, మమ్మల్ని నువ్వు కాపాడుతుండు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. పోనీ అది కూడా రాదు, హనుమ యొక్క 12 నామాలు ఉంటాయి. అవి హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప. ఇవి 12 నామాలు స్వామి హనుమ యొక్క నామాలు. ఇవి కపీంద్రస్య మహాత్మనః. ఈ 12 నామాల్ని కానీ ఒక్కసారి చదువుకుంటే యాత్రాకాలే విశేషతః,
ఆయన ప్రాణం పెడతాడు, చనిపోయే వాళ్ళకి కూడా ప్రాణం పెడతారు హనుమ. ఈ 12 నామాలు చదువుకుని బయలుదేరారనుకోండి చాలు. ఏమండి మాకు అవి కూడా 12 నామాలు చెప్పడం కూడా కష్టం, అది కూడా రాదన్నారనుకోండి, నేను ఏం తప్పు పట్టను. తప్పు పట్టడానికి కూర్చుంటే ఇంత ఎత్తైన పీట మీద నన్ను కూర్చోపెట్టక్కర్లా. తెలియని వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నా కించిత్తైనా అందించడానికి నాకింత ఎత్తుపీట తప్ప ఇది కూడా రాకపోతే మీ కర్మండానికి కాదు నేను ఇక్కడ ఉన్నది. శాస్త్రం ఒక మార్గం చెప్పింది. కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. కపర్దీ అంటే నీటి చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. ఏ నీటి చేత తడవబడి ఉంటుంది జటాజూటం పరమశివునిది? గంగమ్మ తల్లి యొక్క జలము చేత తడపబడి ఉంటుంది. గంగా అన్న పేరెత్తిన, గంగని స్మరించిన, అందుకే శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలభ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఒక్కసారి ఆ గంగావతరణం చేసినప్పుడు ఆ జటలని గంగ నీటితో తడిసిపోయినటువంటి పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుణ్ణి మనసులో తలుచుకుని ఆ తడిసిపోయిన జటల వంక చూసి కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. గంగమ్మతో కూడుకుని గంగమ్మ చేత తడవబడిన జటలున్న పరమశివుని స్మరించారు కనుక శివ అంటే శోభనం, మంగళం, శుభం, కళ్యాణం, భద్రం, ఇవన్నీ పర్యాయ పదాలు శివుడికి. అందున గంగ చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. 3 మాటలు కపర్దీ 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 అన్నారనుకోండి, ఒకవేళ ఆ యాత్ర చేత జీవుడు సఫలీకృతత్వాన్ని పొందకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతిబంధక స్వరూపమైన పాపం ఏదైనా ఉంటే తొలగి ఈశ్వరానుగ్రహం చేత తీర్థయాత్ర పూర్తి చేసి క్షేమంగా ఇంటికి రాగలుగుతాడు. కాబట్టి కనీసంలో కనీసం బయలుదేరుతున్న వాళ్ళందరూ 3 మాటలు కపర్దీ 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 అనడానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కపర్దీ అనడం కూడా కష్టమండి అనుకుంటే గోవిందా 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 3 మాటల నామం, అది కూడా కష్టం అనుకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, శ్రీరామ 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 అనుకుని బయలుదేరితే చాలు. కాబట్టి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే భగవంతుని యొక్క నమస్కారం చేసి బయలుదేరితే దాని వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహము ప్రసరణం జరుగుతుంది. అది మనని తీర్థయాత్ర చేసి జీవుడు పుణ్యాన్ని సంతరించుకోవడానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తుంది తప్ప వ్యగ్రతతో మీరు వెళ్ళారనుకోండి, వ్యగ్రతతో వెళ్ళి క్షేత్రంలో కూడా మీరు వ్యగ్రతతో ప్రవర్తించారనుకోండి, మీరు ఎవరి మీదో వ్యగ్రతని పొందారు అనుకోవడం ఉట్టి మాట. అసలు పరమేశ్వరుని యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురవుతారు. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు పరమ ప్రశాంతమైన స్థితిలో, సాత్వికమైన స్థితిలో మనసు ఉండాలి. అది రజోగుణ తమోగుణ భూయిష్టము కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చక్కగా చేరవలసినటువంటి తీర్థయాత్రా స్థలాన్ని చేరుకున్నారు. నేను ఉదాహరణకి వెంకటాచలాన్ని కలుపుతున్నాను, కానీ మీరు ఏ ప్రాంతానికి తీర్థయాత్ర చేసినా నియమములు మాత్రం ఇవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తీర్థయాత్రా స్థలానికి చేరుకున్నారు. తీర్థయాత్రా స్థలానికి చేరుకున్న తరువాత అత్యంత ప్రధానమైన నియమం ఏది అంటే స్నానము అత్యంత ప్రధానము. కొన్ని క్షేత్రాలు ఉంటాయి, అవి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రసరణంతో ఉంటాయి. శ్రీశైలంలో ధూళి దర్శనం అని ఉంది, అన్ని క్షేత్రములలో అలా ఉండదు. సాధారణంగా క్షేత్రపాలకులు ఇలా చూపిస్తున్నారు అంటే గుర్తు ఏమిటంటే శౌచప్రధానమైన క్షేత్రము అని గుర్తు. కాబట్టి స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నేను చెప్తున్న మాటల్ని సహృదయంతో స్వీకరించేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడైనా మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థమునందు స్నానం చేసే ప్రయత్నమే తప్పకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఆర్షధర్మమునందు, సనాతన ధర్మంలో స్నానము అంటే కేవలం ఏదో ఒంటి మీద నీళ్లు పోసుకొని ఒళ్ళు శుభ్రం చేసుకునేటటువంటి ప్రక్రియ కాదు.
హిరణ్యవర్ణా శుచయ పావకాయా సుజాత కశ్యపోయాస్వింద్ర అగ్నిం వ్యాగర్భం దదిరే విరూపాస్తాన ఆపశగ్శౌనా భవంతి అంటోంది వేదం. హిరణ్యవర్ణా శుచయ, ఆ నీటికి ఉదకమని పేరు. ఉదకము అని పేరు ఎందుకు వచ్చిందంటే సహజముగా నీటికి పవిత్రీకరించగలిగిన శక్తి ఉంటుంది. అది దేనినైనా పవిత్రం